జరుపుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈనాడు బాధ్యతగా ఉండాలి. అంతేకాదు మరి మన గ్రామాల్లో, పల్లెల్లో, పల్లెటూళ్ళలో మరి సంక్రాంతి సభలు చాలా చక్కగా ఉంటాయి. ఎందుకంటే నెలగంట అంటే నెల పట్టిన మొదలుకొని గ్రామాల్లో హరిదాసులు తిరుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు గమనించడం లేదు. ఎందుకంటే నెల పట్టిన కానించి ప్రతి ఒక్క రోజు కూడా హరినామ సంకీర్తన చేస్తూ, అంటే రామనామ భజన చేస్తూ, హరినామ సంకీర్తన చేస్తూ, అంటే ఏ విధంగా చేస్తారు ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. ఎందుకంటే హరి నుంచి వచ్చిన వారే ఈ హరిదాసు. కాబట్టి మరి ప్రతి ఒక్క రోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకి, ప్రతి దగ్గరికి వెళ్లి హరినామ స్మరణ చేస్తూ మరి ప్రతి గ్రామం తిరుగుతూ ఉంటారు. ఇంకా ఎలాగా? ఎన్ని మంత్రములు నిన్ను చూసిన ఏకో నారాయణుడన్నా, ఎన్ని మంత్రములు నిన్ను చూసిన ఏకో నారాయణుడన్నా, అన్నిటికీ కడసారి జన్మము, అన్నిటికీ కడసారి జన్మము, సత్సంబిదే పుట్టుక సున్నా, తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓరన్న, రామాధన్యుడనైతిని ఓరన్న. ఇలాగ హరినామ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఎందుకంటే పల్లెల్లో. అంతేకాదండి మరి ముఖ్యంగా పెద్దలు ఉన్నారు. అలాగే జంగమ దేవర అంటే మరి నెలబట్టిన మొదలుకొని జంగమ దేవర మరి ప్రతి గడపకి, ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇది పూర్వం నుంచి వచ్చిన ఆచారం. ఈనాడు మనం పెట్టుకున్నది కాదు. మరి హరిదాసు, మరి జంగమ దేవర, అలాగే మామూలు గంగిరెడ్లు, ఇలాగా ప్రతి ఒక్కరు కూడా నిలబెట్టి కానీ ప్రతి తిరుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి నాడు ఈ సంక్రాంతి సంబరాలు అమరంగా జరుపుకున్నాం. వయ్యారే వయ్యా వయ్యా, వయ్యారే వయ్యా వయ్యా, వయ్యారే వయ్యా వయ్యా, వయ్యారే వయ్యా వయ్యా, చూడా చక్కని తల్లి చుక్కలో దిల్లి, నవ్వుల్లో నాగమల్లి మా పల్లె బాలవల్లి, మళ్ళీ నమ్మంటూ ఉంటే చూడమ్మో, తల్లిని కడుపున పుడతామాయమ్మ, తల్లిని కడుపున పుడతామాయమ్మ, తొలికోడి కూయంగా కలకల్లా వారంగా, తొలికోడి కూయంగా కలకల్లా వారంగా, పాలు కరవల్ల తొలి పల్లె బంగారు పంట, పాలుతున్న అయ్యరు పచ్చ పచ్చని పైరు, ముచ్చాల ముగ్గులో సుక్కు పల్లె, సంక్రాంతి సంబరాలే చూడమ్ము, అంబారాణి నాకే మాయమ్మ, అంబారాణి నాకే మాయమ్మ. మరి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. మరి పిల్లలే కాదు, మరి పెద్దలు కూడా బాధ్యతగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు చదువుతున్నారంటే కాదు, పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మరి బడికి వెళ్తున్నారా లేదా, చదువుతున్నారా లేదా, మంచి అలవాట్లు కూడా నేర్పాలి. అది మన బాధ్యత. ఉదాహరణ ఒక విషయం చెప్తాను వినండి. ఒక తండ్రి ఒక కొడుకుని, తన కొడుకుని మరి ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా ఆలోచించాలి. మరి పిల్లలకి మంచి అలవాట్లు మనం నేర్పాలి. మనం నేర్పేదానికంటే పెద్దవాళ్ళు నేర్పబడి పిల్లల అలవాట్లు ఉంటాయి. ఒక తండ్రి ఉదాహరణకి కొడుకు దగ్గరికి కుర్రోడు పంపించి, ఒరే ఈ 5 రూపాయలు పెట్టి చొట్టకాయ తీసుకురమ్మంటాడు. ఈ కుర్రోడు ఏం చేస్తాడండి, మా నాన్న చెప్పాడని చెప్పేసి చిన్నగా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాడు. 5 రూపాయలు చుట్టాలు తీసుకుంటాడు, తెచ్చి తండ్రికి ఇస్తాడు. అప్పుడు ఆ తండ్రి అనుకుంటాడు, ఓ నా కొడుకు చాలా ఎక్కువ ఎదిగిపోయాడు, చూసారా చెప్పగానే తెచ్చిస్తాడు అనుకుంటాడు. మళ్ళీ 2వ రోజు మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి, ఒరే ఆ కొడుకు దగ్గర చుట్టలేమంటాడు. ఈ కొడుకు మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ చుట్టలేస్తాడు, మళ్ళీ తండ్రి తెచ్చిస్తాడు. 3వ రోజు ఒరే అగో ఆ కొడుకు దగ్గర వెళ్ళి మళ్ళీ చుట్టలే అంటాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఏం చేస్తాడండి, బాగా చూసి ఇందులో ఒకటి కాలిస్తే తప్పేమిటి అది చెప్పి చాటుగా వెళ్ళి ఈ చుట్టం తీసి చిన్నగా కాల్చడం మొదలు పెడతాడు. మీ అలవాటు ఎక్కడికి వచ్చిందండి? అలాగే పిల్లలకి మంచి అలవాట్లు మనం నేర్పాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మరి సంక్రాంతి సంబరాలు అమూల్యంగా జరుపుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరుగా కళాభివందనాలు తెలుపుతూ ఇంతటితో కార్యక్రమం ముగిస్తున్నాం. జై హింద్.